పక్కన బెట్టింగులకు సంబంధించిన యాప్ల మీద ఇన్ఫ్లుయెన్సర్లను 11 మందిని అరెస్ట్ చేసి కేసులు పెట్టడం ఒక ఎత్తు, మద్యం అక్రమ మార్గాలు పట్టకుండా ఉండటానికి ప్రభుత్వం ఒకవైపున అడుగులు వేస్తున్నది మరొక ఎత్తు అయితే, తాజాగా ద హిందూ బిజినెస్ లైన్ .com వాళ్ళు ఒక వార్తను ప్రొజెక్ట్ చేశారు. ఇది మనం ధృవీకరించలేము. ఇది కాకపోతే ఈ విషయం అయితే చర్చనీయాంశమైనటువంటి అంశం. టు అగమెంట్ ట్యాక్స్ రెవెన్యూ, ఇప్పటికే పన్నుల ఆదాయం పడిపోయి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్టేట్ లాటరీస్ని, ఇప్పుడు కేరళ ప్రభుత్వం అట్లాగే లాటరీల మీద ఆదాయం సంపాదిస్తుంది, అట్లాంటి స్టేట్ లాటరీస్కి అనుమతి ఇవ్వబోతోందని, అలాగే జగన్ హయాంలో దాదాపుగా 132 గ్యాంబ్లింగ్ సైట్స్ని యాప్స్ మీద నిషేధం విధించారు అప్పట్లో. ఇప్పుడు వాటన్నిటికీ పర్మిషన్ ఇవ్వబోతోంది అన్నటువంటి వార్తను రాసుకొచ్చింది. స్టేట్ లాటరీస్ని ఓకే చేయడం, ఆన్లైన్ గ్యాంబ్లింగ్కి అనుమతించడం, తద్వారా అడిషనల్ ట్యాక్స్ రెవెన్యూ దిశగా అడుగులు వేస్తోందన్నటువంటిది వీళ్ళు ప్రొజెక్ట్ చేశారు. ఇది కల్పితమా నిజమా అన్నటువంటిది ప్రభుత్వం అధికారికంగా చెప్పాల్సిన అవసరం ఉంది.